అమెరికాలో రోడ్డు ప్రమాదం, 6 అమలాపురం వాసులు మృతి. మృతులు ముమ్మడివరం ఎమ్మెల్యే బంధువులు. పొన్నాడ సతీష్ చిన్నాన్న కుటుంబంగా గుర్తింపు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయహస్తం, దరఖాస్తు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలపై దృష్టి పెట్టిన హైకమాండ్, ఇవాళ ఏపీ ముఖ్య నేతలతో భేటీ కానున్న రాహుల్. ప్రశాంతంగా సింగరేణి ఎన్నికల పోలింగ్, విడతల వారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న కార్మికులు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాపై సీఈసీ కసరత్తు, జనవరి 22న ఓటర్ల తుది జాబితా ప్రకటన. తెలుగుదేశం పార్టీకి 175 మంది అభ్యర్థులు దొరకడం లేదు. కుప్పానికి చంద్రబాబు ఏమీ చేయలేదన్న మంత్రి రోజా. గుంటూరు జిల్లాలో టీడీపీ నేత ధూళిపాళ్ల పాదయాత్ర, వైసీపీ నేతల అక్రమ మైనింగ్ పై పోరాటం. బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై లుకౌట్ నోటీసులు, ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమైన సోహెల్. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు. శ్రీకాకుళం జిల్లా సుసారం గ్రామంలో ఎలుగుబంటి హల్చల్, పొలాల్లో సంచరిస్తూ బీభత్సం సృష్టిస్తున్న ఎలుగు. దిశ ఎన్కౌంటర్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు, ఇంప్లీట్ పిటిషన్లను డిస్పోజ్ చేసిన టీఎస్ హైకోర్టు. విజయవాడ దుర్గగుడి పాలక మండలి సమావేశం, అజెండాలోని 68 అంశాలపై చర్చ. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల సమ్మె మరింత ఉధృతం, రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి పిలుపు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార పార్టీకి షాక్, వైసీపీకి గుడ్ బై చెప్పనున్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ. గుంటూరు జిల్లాలో బీజేపీ నిరసన, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్. రేపు తెలంగాణకు అమిత్ షా, 90 రోజుల యాక్షన్ ప్లాన్ పై చర్చ. ఇవాళ శబరిమల ఆలయ ద్వారాలు మూసివేత, తిరిగి 30న తెరుచుకోనున్న ద్వారాలు. మరో యాత్రకు సిద్ధమైన రాహుల్, కాంగ్రెస్ భారత్ న్యాయ యాత్ర పేరుతో కార్యక్రమం. తమిళనాడులో అమోనియా గ్యాస్ లీక్, 100 మందికి అస్వస్థత, ఫ్యాక్టరీ ముందు ధర్నాకు దిగిన స్థానికులు.